హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఒక మంచి టేస్టీ యమ్మీ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్ కర్రీ, మటన్ కర్రీతో పోటీ పడే ఈ పుట్టగొడుగుల కూర ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. పుట్టగొడుగులతో కూర తయారు చేయడం కోసం 250 గ్రామ్స్ వరకు పుట్టగొడుగులను తీసుకున్నాను. ఈ పుట్టగొడుగులను కడుక్కోవడం కోసం ఒక గిన్నెలోకి వేడి నీళ్ళను తీసుకున్నానండి. ఈ వేడి నీళ్ళలోకి పుట్టగొడుగులను వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి. ఎక్కువ మట్టిగా దుమ్ము అంతా ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ పుట్టగొడుగుల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పుట్టగొడుగులను నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ కర్రీలోకి మసాలాని తయారు చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లోకి 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 యాలుకలు, 1 టీ స్పూన్ వరకు సోంపు, 6 వరకు జీడిపప్పులు, కొద్దిగా ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఈ కర్రీలో కొద్ది నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 2 పెద్ద సైజులో ఉల్లిపాయలను, 2 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం మీరు ఎంత తినగలరో అంత మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా చూడండి ఇలా సపరేట్ అయిపోయింది. చూడండి, మసాలా అంతా బాగా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయింది. ఆయిల్ కూడా ఈ విధంగా సపరేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుట్టగొడుగుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పుట్టగొడుగులకి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీకు ఈ కర్రీ చూపిస్తున్నాను చూడండి. కర్రీలోంచి ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ కర్రీ రోటీలోకైనా, రైస్లోకైనా, పలావ్లోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి మష్రూమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.